అందరికీ నమస్కారం. ముందుగా దాసరి నారాయణరావు గారికి, మోహన్ బాబు గారికి, పరుచూరి గోపాలకృష్ణ గారికి, బి గోపాల్ గారికి, వాళ్ళతో పాటు వేదికని పంచుకునే అవకాశం దృష్టి నాకు ఇచ్చిన చాలా థ్యాంక్స్ సార్. రాజేంద్ర ప్రసాద్ గారు అంత గొప్ప వ్యక్తితో పనిచేస్తాను కల్లా కూడా అనుకోలేదు నేను. ఈ సినిమా అయిన రోజులు కూడా ఆయన సినిమాలు తగ్గ చూసేవాడిని. అంటే ఆ టైం కామెడీ సినిమా కదా, ఫస్ట్ టైం చేయడం, అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా చేయడం నేను. సో ఆయన సినిమాలు ఎక్కువ చూసేవాడిని, ఆయన ఎక్కువ అబ్జర్వ్ చేసేవాడిని. ఆయన కూడా నాకు చాలా చెప్పేవారు, ఎంత కష్టపడితే ఆయన చేసిన దాంట్లో 1% 2% చేయగలిగాను తప్ప అంత గొప్ప ఆర్టిస్ట్ అవ్వడం అనేది ఒక మనిషికి అనేది సాధ్యం కాదండి. ఆయన నిజంగా ఆయన గురించి అంటే చెప్పే అర్హత నాకు లేదు, బట్ ఎంత చెప్పినా సరే సరిపోదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హెల్పింగ్ మీ అవుట్ త్రూ అవుట్ ద షూటింగ్. అండ్ విష్ణు భయ్య, ఒకటే మాట చెప్తా విష్ణు భయ్య గురించి. ఈ సినిమా అంటే ఇది రీమేక్ సినిమా, అంటే ఒరిజినల్ సినిమా చూసినప్పుడు కానీ కథ విన్నప్పుడు కానీ ఒకటే అనుకున్నా, నేను అది కొంచెం తక్కువైనా పర్లేదు ఈ సినిమా ఎలాగని చేయాలని చెప్పి. కానీ విష్ణు భయ్య ఒకటే మాట అన్నారు, ఈ సినిమా చేస్తాను కానీ రాజు నాతో పాటు ఈక్వల్గా ఉండాలి. సో అది ఆయన గొప్పతనం. సో మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పుకున్నా సరిపోదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ మై బ్రదర్. థ్యాంక్స్ లాట్ ఫర్ ఈ సినిమాలో నేను తీసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో అంటే మా డైరెక్టర్ గారు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, వీళ్ళందరూ, విష్ణు భయ్య కానీ, వీళ్ళందరూ నాకు హిట్ ఇచ్చారు. హిట్ సినిమాలో నేను తీసుకున్నారు కాబట్టి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి వాళ్ళకి. నాకు చాలామంది చెప్తారు, విష్ణు భయ్యది నీది కాంబినేషన్ అదిరిపోయింది, మీరిద్దరూ హిట్ సినిమా చేశారు అని చెప్పి. నిజం కాదండి, హిట్ సినిమా, ఈ హిట్ కానీ ఈ సక్సెస్ కానీ మొత్తం విష్ణు భయ్యదే. అందులో నన్ను తీసుకోవడం నా అదృష్టం అంతే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా డైరెక్టర్ సార్ రాజేశ్వర్ రెడ్డి గారు, నేను ఫస్ట్ టైం అంటే ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్తో పనిచేయడం. ఆ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ ఎందుకంటారు నాకు ఈ సినిమా చేసినప్పుడు అర్థమైంది. ప్రతిరోజు కూడా ఆయన అంత కూల్గా సెట్లో ఉండబట్టే మేము హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళమే. ఒక్కరోజు టెన్షన్ పడడం కానీ, కంగారు పడడం కానీ ఎప్పుడూ లేదు. ఎంతో కూల్గా, అండ్ కామెడీ ఇస్ కప్ ఆఫ్ టీ కాబట్టి ఎంతో కూల్గా చేసే సినిమాని. సో అందుకే మేము ఎంజాయ్ చేయగలిగాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్స్ లాట్. అండ్ మా ప్రొడ్యూసర్స్ అనిల్ గారు, కిషోర్ గారు, ఒక సినిమాని అర్థం చేసుకొని ప్యాషనెట్గా సినిమాకి ఏం కావాలి అని చివరి దాకా ఎక్కడ వదలకుండా రిలీజ్ ముందు రోజు వరకు సినిమా గురించి ప్రాణం పెట్టి చేసే ప్రొడ్యూసర్స్ వాళ్ళు. నేను ఒకటే చెప్పా, సార్ ఒరే నేను నీతో సినిమా చేయలేనరా, నా వల్ల కాదు అనేదాకా మీరు సినిమా చేస్తూనే ఉంటాను, మీరు నాతో చేయాలో తప్ప అని చెప్పాను నిజంగా. సో ఐ లవ్ దమ్ సో మచ్. అండ్ మా రైటర్ డైమండ్ రత్నం, నేను ఎప్పుడు అనుకునేవాడిని డైమండ్ రత్నం రెండు ఒకటే కదా, రెండు ఒకే పేర్లు ఎందుకు పట్టుకున్నారని. ఇందాక నాకు అర్థం ఎందుకు పెట్టారు, డబుల్ డైమండ్ అయినా ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఇట్స్ అ స్మాల్ జెస్చర్, బట్ అది ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు తెలుసు. బికాస్ ఏమి లేనప్పుడు నాకు చాలా బాగా చేసావు అని ఒక పొగడితే చాలా ఇంపార్టెంట్, అంటే ఒక గిఫ్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అది. సో ఇట్ విల్ స్టే విత్ దమ్ ఫర్ ఎవర్. ఐ రియలీ అప్రిషియేట్ యూ. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్, ఎంత త్వరగా 50 సినిమాలు చేశారు. ఆర్డర్ లేదని చెప్పి ఇప్పుడు చెప్తున్నా, ఆయన దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందంటే మిర్చి బజ్జీలు వేసినట్టే. ఇలా సిచ్యువేషన్ చెప్పగానే ఇలా నూనె వేసి ఇచ్చేస్తాడు, అది అదిరిపోద్ది. మిర్చి బజ్జీలు టేస్ట్ ఎలా ఉంటుందో ఆయన మ్యూజిక్ కూడా అలాగే ఉంటుంది. సో ఐ హోప్ ఐ వర్క్ విత్ యూ అగైన్, మీరు అవకాశం తప్ప. అండ్ హెబా పటేల్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్ విత్. ఆ అమ్మాయితో రెండో సినిమా చేసినా సరే, అంటే ఆ సినిమా కంటిన్యూస్గా సినిమా చేసాం మేము, ఇప్పుడు గ్యాప్ కూడా రాలేదు మధ్యలో. ఇట్స్ ఆల్వేస్ ఎ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. ఓకే, డోంట్ యాక్ట్, ఓకే ఇట్స్ బట్ సీరియస్లీ ఇట్స్ ఆల్వేస్ ప్లెజర్ వర్కింగ్ విత్ హర్. ఆ అమ్మాయి నాతో చేస్తుంటే నేను సినిమా చేయడానికి రెడీ అమ్మాయితోని. అండ్ సోనారిక కూడా హ్యాడ్ అ గ్రేట్ టైమ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్, రవిబాబు గారు కానీ, గీతా సింగ్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ విత్ యూ గైస్. థ్యాంక్స్ అ లాట్. అండ్ ప్రతి ఒక్కరికి కూడా మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మా సినిమా ఈ మండే ఎండల్లో హ్యాపీగా ఏసీ థియేటర్లో ఆడుతుంది. ఒక 2 hours ఏసీతో పాటు అద్భుతమైన కామెడీ దొరుకుతుంది మీకు. ప్లీజ్ గో వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. ఎవరైనా మర్చిపోతే దయచేసి ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.